నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు కాస్త కేసీఆర్ కూతుర్ని రాజకీయంగా బలి చేస్తున్నారా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందా తెలంగాణలో అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. సో ఈ అంశం మీదతో పాటు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన మాట్లాడేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చాలా రోజుల తర్వాత. సార్, ప్రస్తుతం మీరు కేసీఆర్ ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉన్నారు. మీరు గతంలో 2014 ఎంపీగా కూడా కేసీఆర్ తోటి చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కవిత గారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. సో ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ప్రకంపన కనబడతా ఉంది. ఎటువైపు దారితీసే అవకాశం కనబడతా ఉంది? అసలు అది వాళ్ళ కుటుంబ సమస్యలు. మాకు పెద్ద పట్టింపు ఏం లేదు సార్ బీజేపీ పార్టీకి. అవును, కానీ ఒకటి మీరు అంటున్న మొన్ననే బయటికి పంపించిందని. అవును, బయటికి మొన్న పంపించలేదు. అవును, బయటికి 6 ఏళ్ల కిందనే పంపించేసిండ్రు. ఓకే. లేకుంటే ఆమెకి ఎందుకు ఢిల్లీకి పోవాలి, ఎందుకు లిక్కర్ స్కామ్ ఎందుకు చెప్పిండ్రు క్లియర్గా. అవును, నీది ఇక్కడ ఏం చెల్లదు, నువ్వు ఇండ్లాండ్లో ఏళ్ళు పెట్టకు, నీదేం నడవదు ఇక్కడ, ఎక్కడన్నా బయటికి వెళ్ళిపో అని పంపిస్తే ఢిల్లీకి పోయి అది స్కామ్ చేస్తే పట్టుబడ్డది. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్లన్నీ కేటీఆర్ చూసుకుంటాడు, కొడుకు రామారావు చూసుకుంటాడు. అయితే హరీష్ రావు వీళ్ళందరికీ కొంచెం కొంచెం వాళ్ళ సొంత ఏమైనా పనులు ఉంటాయి. కానీ మాకు స్థాయి లేకుండా పంపించింది 6 ఏళ్ల కింద. అప్పటి సంది ఓడిపోయినప్పటి సంది కోపం ఉంది. ఓడిపోయినప్పుడు కూడా మీకు అది కొంత 1-2 నెలలు బయటికి రాలేదు. అండ్ లోపల అన్నారంట నన్ను ఓడిపోయిన కారణము ఈయన కుటుంబ సభ్యులే అని కూడా అనేదాన్ని చేస్తున్నారు. తర్వాత ఇక ఓదార్చేందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు. కానీ ఆయన కూడా దాంతో ఏమైతే లేదు. అండ్ దూరం అవుతున్నారు పార్టీ. అందుకే బయట మాట్లాడు వాళ్ళు వ్యక్తి మొదలు లోపల మాట్లాడుతుండే, బయట మాట్లాడుతుంది. అయితే అఫీషియల్లీ సస్పెండ్ చేసింది మొన్న, కానీ ఎప్పుడో బయటికి పంపించేసిండు. ఓకే. అంటే అవి ప్రధానంగా ఇద్దరి మీద ఆరోపణలు చేస్తుంది సార్. హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద చాలా పెద్ద ఎత్తున అవినీతి. మొత్తం మా డాడీ మంచోడే, కానీ వీళ్ళిద్దరి వల్లనే మొత్తం అవినీతి మరకలంటే పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని కూడా చెప్తా ఉంది. అసలు నిజంగా హరీష్ రావు పాత్ర ఎంత, సంతోష్ రావు పాత్ర ఎంత ఈ కాళేశ్వరం స్కామ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీని ఏమీ అనలేదు, అనగలగదు. నంబర్ 1. నంబర్ 2, వాస్తవంగా చూడండి, ఫస్ట్ 5 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ఇంకెవరు లేరు, కొడుకు కూడా ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేకుండే ఎక్కువ. సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు తండ్రి కొడుకులకే మొత్తం ఇన్ఫ్లుయెన్స్. ఓకే. హరీష్ రావు గారు మోస్ట్ ఒబీడియంట్ సోల్జర్ ఆఫ్ కేసీఆర్. చెప్పింది అక్షరాలు వింటాడు, అమలు చేస్తాడు. ఆయన సొంత కవిత్వం ఏముండదు, సొంత స్కామ్లు ఏముండవు, కానీ ఓన్లీ కేసీఆర్ చెప్పినవి చేస్తాడు. అందరికి తెలుసు టిఆర్ఎస్ పార్టీలో. ఓకే. అయితే ఆమె ఎట్లా నడుగుతాడు హరీష్ రావు వల్ల ఇదని. ఏది కూడా ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రత్యేకంగా ఎందుకంటే అది కేసీఆర్ పెట్టి ప్రాజెక్ట్. దాంట్లో ఎవరిని ఈవెన్ కొడుకుని కూడా ఏలు పెట్టనియడంలా. హరీష్ రావు పాత్ర ఎట్లయితే ఇది 200% కేసీ రావు. ఇంకా చుట్టూన్న తానంత తందాననే ఇంజనీర్లు ఉన్నారు, సీనియర్ ఇంజనీర్లు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఆ ఇంజనీర్ల గ్రూప్లు ఇంకా కేసీఆర్ కలిసి తెలంగాణ నాశనం చేసిండ్రు. ఇంకా కొన్ని 2-3 కాంట్రాక్టర్లు కూడా కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టున్నారు. అయితే ఇటువంటి డిజైన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ప్రతి సైన్స్ కు వ్యతిరేకము. జియాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హైడ్రాలజీ, సీస్మాలజీ, ప్రతి దానికి వ్యతిరేకము. ఆర్థికంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏది చూసినా వ్యతిరేకం. ఇటువంటిది ఎవరు కూడా చేయరు. వీళ్ళందరూ కలిసి ఇటువంటి చేసి నాశనం చేసిండ్రు. దీంట్లో హరీష్ రావు పాత్ర కాదు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉండే, ఎందుకు చెప్పింది చేస్తాడని. కేసీఆర్ చెప్పింది అక్షరాల చేసి అమలు చేస్తాడు. సో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైనింగ్ సమయంలో కేసీఆర్ గారితోటి, ఇంజనీర్లతోటి మీరు కూడా ఆ డిజైన్ చేయడంలో మీరు కూడా చాలా మీటింగ్లో పాల్గొన్నారు. సో ఆ క్రమంలో కొన్ని సంఘటనలు మీరు చూసే ఉంటారు కదా. నిజంగా కేసీఆర్ కు కాళేశ్వరం కట్టడంలో చిత్తశుద్ధి ఏంటి అసలు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు పోతే సార్ ప్రాణహిత చేవెళ్ళు ఉండే, అవును మా సొంత కాన్స్టిట్యున్సీ పేరు అవును. ప్రాణహిత అటు చేవెళ్ళు ఇటు. అవును రాజకీయాలకు రాలేదు అప్పుడు, అవును తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. అవును అప్పుడు కూడా నేను వ్యతిరేకంగా ఉంటుంది ప్రాణహిత చేవెళ్ళకు. అవును ఈ కాళేశ్వరం అదే కదా, అవును దాన్ని కొంచెం మార్చి చేవెళ్ళని తీసేసిండ్రు. నేను బాధపడాలన్నా సంతోషపడాలా? ఇంకా ఎక్కువ బాధపడాలి. నేను బాధపడలేదు, సంతోషపడ్డా. ఎందుకంటే చేవెళ్ళ పేరంట కట్టి ఒక బకెట్ నీళ్ళు కూడా రావు, మా పేరు చెప్పుకొని దోసుకుంటారు. చేవెళ్ళకి రావాలంటే 2,50,000 రూపాయలు కరెంటు బిల్ అవుతుంది. దానివల్ల 2 లక్షలు మా రైతుకు ఎకరానికి 2 లక్షలు ఇవ్వండి, ఎకరానికి 2 లక్షలే లక్ష ఇవ్వండి, లక్ష కూడా 50,000 ఇవ్వండి. లేకుంటే కనీసం అందరికి ఇచ్చే రైతు బంధు, కాళేశ్వరం కింద ఇచ్చే రైతు బంధు 10,000 ఉంటే మాకు 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి ఎకరానికి. మా పేరు చెప్పి మీరు దోసుకోకండి అని అప్పుడు అన్నాము. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని మార్చుతున్నాము, చేవెళ్ళ తీసేస్తా అంటే నాకు సంతోషం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రావు, వచ్చినా కూడా ప్రతి మా పేరు చెప్పుకొని వాళ్ళు 2 లక్షలు తీసుకుంటాం, మాకెంత పంట పండిస్తాము, కొంచెం ఎక్కువ పండిస్తాం. కానీ పోయేది 2 లక్షలు అక్కడ, దానివల్ల పైసలు డైరెక్ట్ ఇవ్వండి అని మేము. కానీ అయితే డిజైన్ ఉంటుంది ప్రతి ఈ మీటింగ్లో చాలా మందిని పిలిచేది, చాలా మంది అంటే 15-20 మందిని, అందరినీ ఇంజనీర్లు చాలా ఉండేది, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేది, ఓ ఎంపీ కూడా ఉండాలి, ఒక ఎమ్మెల్యే వీళ్ళు. ఎందుకో నేను ఇంజనీర్ పిలిచేది పోయినా. అండ్ కొన్ని నాకు ప్రత్యేకంగా హైడ్రాలజీ గురించి తాను, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్, పంప్ల గురించి దీని గురించి తాను తెలుసు. కానీ ఇంజనీర్ ఎందుకంటే ఎస్పెషల్లీ మా ఇంజనీరింగ్ అన్ని ఇంజనీరింగ్ నేర్చుకుంటాం, ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ కామన్ ఉండేది. మేము సివిల్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకున్నాం, ఎలక్ట్రికల్ మెకానికల్ అని కూడా నేర్చుకుంటాం, ఫస్ట్ 2 ఇయర్స్ కామన్. కానీ తర్వాత కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్, తర్వాత డిజైన్ చేస్తుంటే కేసీఆర్ గారు కొన్ని చెప్పేది నాకు అరే మంచి ఐడియా అనే చెప్తున్నారు కేసీఆర్ గారు. ఉదాహరణంగా ఇక్కడి నుంచి ఇక్కడ కెనాల్ కడుతుండ్రు, అటు కెనాల్ పోతుంది, ఇక్కడ ఇంకో చెరువో కుంటనో ఏదో ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కెనాల్ కట్టాలి కదా. ఎందుకే ఆ కెనాల్ కట్టుడు? ప్రజాసొమ్మయ్య, ప్రజాసొమ్ము మనం కాపాడాలి. ఆ కెనాల్ వాగు అవుతుంది, ఆ కెనాల్ నుంచి వాగుల నుంచి పారొస్తుంది, దీని కొరకు 300 కోట్ల కెనాల్ ఎందుకు? ప్రజాసొమ్ము ఆలోచించు. నేను అప్పుడు డీటెయిల్ హైడ్రాలజీ ఇవన్నీ తెలియదు, అదే మంచి ఐడియా అని కేసీఆర్ సార్. కానీ చేయరాదు, అట్లా ఎన్నో సమస్యలు ఉంటాయి. వాగులు వేస్తే అక్కడనే ఇంకిపోతాయి, సగం నీళ్లు వేస్ట్ అవుతాయి, ఈ కుంట చెరువు ఎప్పుడు నిండదు, ఇవన్నీ ఉంటాయి. అటువంటివి చెప్తుంటే నాకు తెలియదు. ఇరిగేషన్ ఇంజనీర్లు అక్కడ ఉండి చాలా సీనియర్ సార్, మాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, మాకు రాని ఐడియా మీకు వచ్చిందంటే మీరు ఎంత గొప్ప వాళ్ళని నేను ఇంకా వెళ్చేది. అసలు అట్లా ఎవరు చేస్తుంది, అది పనే చేయదు. ఎవడు కూడా వాగుల పోసి ఆ వాగు కిందికి వరకు రాదు, అది సగం నీళ్లు వేస్ట్ అవుతాయి. అండ్ ఈ రోజు ఎన్నో సమస్యలు ఉంటాయి దాంతో. సో అట్లా ఎగేసిండ్రు ఈ ఇంజనీర్లు, ఈ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, సిడబ్ల్యూసీలో పనిచేసిన వాళ్ళు, చీఫ్ ఇంజనీర్ పనిచేసిన కొంతమంది రంగారెడ్డి గారు, పెంటారెడ్డి గారు, వీళ్ళందరూ కొంచెం వ్యతిరేకంగా ఉండేది. అండ్ నేనేమో నాకు డీప్ ఇరిగేషన్, అదే హైడ్రాలజీ ఇవన్నీ గురించి నాకు తెలియదు, సివిల్ ఇంజనీరింగ్ గురించి తెలుసు. అయితే నేను పోయి నేను అది మంచి ఐడియా నన్ను అడిగేది, ఎప్పుడు నాది చూసేది మంచిగా, నాకు తెలియదు బట్ లుక్స్ లైక్ గుడ్ ఐడియా అని చెప్పేది. ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళు కూడా ఉండేది. అండ్ ఐ డోంట్ నో ది డీటెయిల్స్ దీని గురించి. కానీ ప్రతిసారి నేను ఇది చెప్పేది ఏంటంటే, ఈ పంప్లు 9 స్టేజ్ లిఫ్ట్, అంటే ప్రాణహిత చేయాల 11 స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్, 2 స్టేజ్ తీసేసి 9 స్టేజ్లు అట్లా అయినాయి. అయితే కొంచెం దానికంటే ఒక తీరు మంచిగా. కానీ ఆ తుమ్మడటి నుంచి తీసి ఇక్కడ ఏది మేడిగడ్డ, నేను అప్పుడు ఉంటుంది. అయితే ఏమన్నానంటే తుమ్మడటిలా స్టోరేజ్ కెపాసిటీ ఉండదయా, మేడిగడ్డ ఇంత ఓ 2 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది, గోదావరి నది, ఇక్కడి నుంచి అక్కడ కడితే మస్తు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. నాకు అప్పుడు కూడా అగైన్ ఈ ఇరిగేషన్ సైన్స్ ఎక్కువ తెలియదు. తర్వాత డీటెయిల్ రీసెర్చ్ సైన్స్ చదువుకున్నా.
ఒక్కటి మాత్రం డే వన్స్ అని వ్యతిరేకం ఉంది, ఏంటంటే కరెంట్ బిల్ చాలా ఎక్కువ అవుతుంది. మెయింటెనెన్స్ అప్పుడు మీటింగ్ పిలిచేది, నేను పోయేది జనరల్ నాలెడ్జ్ తోటి పోయేది, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు పంపులు ఇవని. కానీ దాని తర్వాత ఎంత రీసెర్చ్ చేస్తుంటే అంత అధ్వానం కనబడుతుంది. నేను చెప్తా ఉన్నాను, ఫస్ట్ అనుకున్నా ఇది ఎకరానికి 50,000 40,000 అవుతుంది, అది కూడా ఎక్కువనే. తర్వాత చూస్తే 1,00,000 తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే ఎన్నో విధానంగా క్యాలిక్యులేట్, ఏ విధానం క్యాలిక్యులేట్ చేసినా 2-2.5 లక్షల కంటే ఎక్కువ కాదు. ఒక విధానం క్యాలిక్యులేట్ చేస్తే 7 లక్షలు అవుతుంది పర్ ఎకర్ ఏడాదికి, ఒక విధానంగా. నేను చెప్తాను కూడా, కావాల్సిన డీటెయిల్గా పోవచ్చు, అది టెక్నికల్ ఉంటుంది. అయితే నేను దానికి వ్యతిరేకంగా ఉంటుంది దీని ప్రకారం. కానీ వాళ్ళు చెప్పినారు, అంత కాదు, మేము పెద్ద మంచి పంప్ తెస్తున్నాము, దీంట్లో 98% ఎఫిషియన్సీ ఉన్న పంప్. నాకైతే తెలియదు 98% ఉన్న ఎఫిషియన్సీ పంప్ తెలియదు. కానీ మేము క్యాలిక్యులేషన్ ఓన్లీ 95-90% తోటి 90% ఎఫిషియన్సీ ఉన్న పంప్ కూడా నాకు తెలియదు. అది పెద్ద ఇరిగేషన్ పంపులు, దాని చక్కగా మెయింటెనెన్స్ లేకుండా అది 50% ఎఫిషియన్సీయో 60% 70% పనిచేస్తుంది. సరే 90% అయినా కూడా ప్రాబ్లమే అని నేను చెప్తున్నాను. 90% ఉండదు, ఎందుకంటే 9 స్టేజ్ల లిఫ్ట్ ఇరిగేషన్ అంటే 90% అంటే 100 యూనిట్లు కరెంటు ఇస్తే ఓన్లీ 90 యూనిట్ల కరెంటు పంప్లకు పోతుంది, ఇంకా 10 యూనిట్లు ఆ మోటార్ గరం అవుతుంది, ఫ్రిక్షన్, అది లాసెస్ అవుతాయి. అయితే 10% వేస్టేజ్, 90% యూజ్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో అగైన్ 90%లో అగైన్ 10% పోతుంది, అంటే 9 పోతే 81% యూనిట్స్ అవుతుంది, 10% 9 యూనిట్లు వేస్ట్ అవుతాయి. ఆల్రెడీ 19, రెండో స్టేజ్కి వచ్చే వరకు 19 యూనిట్లు వేస్ట్ అయినాయి. మూడో స్టేజ్కి వచ్చే వరకు 81లో 10% పోతే అగైన్ 8 యూనిట్స్ వేస్ట్ అవుతాయి, అంటే 27 యూనిట్లు అక్కడనే వేస్తాయి. అట్లా పోతా అంటే ఎఫిషియన్సీ అంటుంటుంది 81% మూడో స్టేజ్లో. నాలుగో స్టేజ్ ఇంకా తక్కువ ఉంటుంది, నాలుగో స్టేజ్లో ఎంతో 70% అట్లా. లాస్ట్ 9వ స్టేజ్ వచ్చారు, అది 10-20% అది పనిచేస్తుంది, అది 90% ఎఫిషియన్సీ. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఏ పంపు భారతదేశంలో కాదు ఎక్కడ కూడా 90% ఎఫిషియన్సీతో పనిచేస్తలేవు. అది ఓన్లీ పంపింగ్ ఎఫిషియన్సీ. అది కాక అది కరెంట్ వేస్ట్. నీళ్ళు ప్రతి స్టేజ్ దగ్గర ప్రతి కిలోమీటర్కు ప్రతి స్టేజ్ దగ్గర 1-2% సీపేజ్ లాసెస్ ఉంటాయి, ఇవాపరేషన్ లాసెస్ ఉంటాయి. ఇవన్నీ తీసుకుంటే 9 స్టేజ్ల కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు అది 7-8% ఎఫిషియన్సీతో నడుస్తుంది. అది క్రైమ్, ఎందుకంటే అది 4,000 మెగావాట్ల కరెంట్ తాగే ప్రాజెక్టు 6%, 7%, 9% లాస్ట్కి వచ్చే ఎఫిషియన్సీతో వచ్చేస్తే అది దేశానికి నష్టము. దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహులే చేస్తారు అట్లా. అది తర్వాత డీటెయిల్ క్యాలిక్యులేషన్ చేసిన నేను. బిహెచ్ఈఎల్ ఇంజనీర్స్ కొన్ని పంపులు బిహెచ్ఈఎల్ కొన్ని బిహెచ్ఈఎల్కి పంపితే వాళ్ళు పంపలేరు. డీటెయిల్ ఆర్టీఏ పెడితే గ్రాఫ్లు పెట్టిండ్రు, ఆ గ్రాఫ్లు కూడా ఉన్నాయి, గ్రాఫ్లు చూపెడతా, కానీ ఆ గ్రాఫ్లు కూడా మళ్ళీ అడిగితే చెప్తలేరు వాళ్ళు. ఆర్టీఏ పెడితే ఏదో పంపించేసాడు. కానీ నాకు తెలిసిన పంపులో 2 ఉంటాయి, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, మెకానికల్ పంప్ ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ 98% తోటి నడగలుగుతుంది. ఆ ఎలక్ట్రిక్ మోటార్ మెకానికల్ పంప్ను తిప్పుతుంది, 2 కాంపోనెంట్. మెకానికల్ పంపు అసలుకు 90% ఇది దొరకదు. తర్వాత బేరింగ్లు ఉంటాయి, ఇంటేక్, అవుట్పుట్, అన్నిట్లో ఎఫిషియన్సీ ఇంత వచ్చుంటుంది. అండ్ అదే కాక వానాకాలంలో మట్టి నీళ్ళు ఉంటాయి, మట్టి నీళ్ళు ఉన్నప్పుడు ఎఫిషియన్సీ ఇంకా తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపితే ప్లస్ సీపేజ్ ఇవన్నీ కలిపితే 8%. అయితే తర్వాత వేరే విషయాల మీద తర్వాత డీప్ రీసెర్చ్ చేసేవాల్సి వచ్చింది. ప్రతి సైన్స్ ప్రకారంగా ఇప్పుడు మేడిగడ్డ అన్నారు, మేడిగడ్డ అది దసికిపోయింది. ఎందుకు మేడిగడ్డలు పెట్టినంటే అది స్టోరేజ్ కావాలని. కానీ బరాజ్లు స్టోరేజ్ కొరకు వాడరాదు. నన్ను అడిగితే ఇందులో ఎల్ఎన్టీ తప్పు కూడా ఉండదు, ఎల్ఎన్టీ కూడా ఉన్నా చాలా తక్కువ తప్పు. ఇందులో అన్నిట్లో తక్కువ ఆర్థికంగా స్కామ్ అయింది ఈ భాగంలో. కాళేశ్వరం అంటే పెద్ద ఎన్నో బరాజెస్, పంప్స్, కెనాల్స్, ఇవి అవి అండర్ గ్రౌండ్ టనల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎంత కలిపి కాళేశ్వరం. కానీ మేడిగడ్డ దసికిపోయింది, అది అందరు కనబడ్డ న్యూస్లో వచ్చింది. అది ఒకటి ప్రాబ్లం కాదు, అది కానీ ఎందుకు దసిపోయింది? ఎందుకంటే బరాజ్ను బరాజ్ తీరుగా వాడలేదు,
బరాజ్ను ఒక వాటర్ స్టోరేజ్ డ్యామ్ తీరుగా వాడిండ్రు. అవును. డ్యామ్ అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు శ్రీశైలం అన్న నాగార్జున సాగర్ గట్టి సబ్స్ట్రేట్ వచ్చే వరకు, అంటే రాయో లేకుంటే గట్టి మట్టి వచ్చే వరకు, గట్టి మొరం మట్టి వచ్చే వరకు 100 ఫీట్లైనా తవ్వి దాని మీద ఫౌండేషన్ కట్టి మీద డ్యామ్ కడతారు. అవును. ఎందుకంటే ఇక్కడ నీళ్ళ ప్రెషర్ 100 ఫీట్లు ఉంటాయి, ఇక్కడ ఏం నీళ్ళు ఇంత కిందికి ఉంటాయి. ఈ ప్రెషర్ తోటి ఫౌండేషన్ కింది నుంచి వస్తాయి అన్నమాట, సీపేజ్ అవుతాయి. అవును. అట్లా కాకుండా కింది వరకు అవును. గట్టి రాయి వచ్చే వరకు కట్టి ఫుల్ కాంక్రీట్లో వేస్తారు. బరాజ్ ఏం చేస్తారు, ఉష్క మీద రాఫ్ట్ ఫౌండేషన్ వేసి దాని మీద కడతారు. అవును. రాఫ్ట్ ఫౌండేషన్ అసలుకు దస్కిపోదు అవును. సాధారణంగా. అవును. అమెరికాలో కొన్ని ఇక్కడ ఇండియాలో కూడా కోస్టల్ ఏరియా రాఫ్ట్ ఫౌండేషన్ ఇండ్లు కూడా కడతారు, ఇక్కడ కట్టారు, ఇక్కడ ఇట్లా తోగి కడతారు. అయితే ఇది రాఫ్ట్ ఫౌండేషన్ మీరు కట్టారు, దానికి పైల్స్ కూడా వేసిండ్రు, ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కిందికి వరకు. పైల్స్ వేసిండ్రు, ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. ఆ డిజైన్ ఎవరు చేసిండ్రు, డిజైన్ అప్రూవల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయలేదా, చేసిండ్రు. దాని ప్రకారం కట్టిండ్రు. బరాజ్ను బరాజ్ తిరగబడితే మంచిదే ఉంటుండే అట్లా. కానీ ఏమైంది, స్టోరేజ్ బరాజ్ను స్టోరేజ్ తిరగబడిండ్రు. బరాజ్ అనేది ఎట్లుంటుంది, ఇట్లా ఇట్లా బరాజ్ ఉంటే వానాకాలం ఇక్కడ నీళ్లు ఉంటాయి, కొంచెము ఇంత తాగితే మీ నుంచి పడి పోతుంటాయి, ఇక్కడ సైడ్ కూడా నీళ్ళు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ కొంచెం హైట్ వేరియేషన్ ఉంటుంది కొంచెం, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ. కానీ ఇక్కడ ఓ 3-4 మీటర్లు ఎత్తుండే వరకు డైవర్షన్ చేయవచ్చు. బరాజెస్ ఆర్ ఫర్ డైవర్టింగ్ వాటర్ టు అ సపరేట్ కెనాల్ ఆర్ టు అ పంప్ హౌస్, నాట్ ఫర్ స్టోరేజ్ వాటర్. అయితే వానాకాలంలో ఇటు దిక్కు నీళ్లు ఉంటాయి, ఇటు దిక్కు నీళ్లు ఉంటాయి. ఎండాకాలంలో ఇటు దిక్కు నీళ్లు ఉంటాయి, ఇటు దిక్కు నీళ్లు ఉంటాయి. కానీ ఈయనేం చేసిండంటే వానాకాలంలో స్టోర్ చేసిండు, ఇక్కడ స్టోర్ చేసి ఇటు దిక్కు నీళ్ళు లేవు. అయితే నీళ్ళు ఎక్కడి నుంచి ఉష్క నుంచి సీపేజ్ అవుతా ఉంటది, దాంతో ఉష్క కూడా కొట్టుకోవతుంది, ఇవి సింక్ అవుతాయి, దసికిపోతాయి, ఏవి ఫ్లాట్ అది. కానీ దీనికి మీరు చూస్తే ఇది ఫస్ట్ ఇయర్ కాలేదు కదా. ఎందుకు కాలేదు, ఫస్ట్ ఇయర్ దసికిపోవాలి కదా, సెకండ్ ఇయర్ దసికిపోవాలి కదా. ఇప్పుడు ఆపరేషన్ తర్వాత 3 ఏళ్ళ తర్వాత దసికిపోయి, 3-4 ఏళ్ళ తర్వాత 19లో స్టార్ట్ అయింది. మీరు చూడండి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కరెక్టే వాడిండ్రు. వానకాలంలో గోదావరిని మహాత్ముడు, తెలంగాణ మహాత్ముడు రివర్స్ పంపుతాడంట. మన దేవుడేమో అక్కడి నుంచి కిందికి పంపుతాడు, ఈయననేమో ఇక్కడి నుంచి మీదికి పంపుతాడు. వానకాలంలో పోయి మహారాష్ట్రలో మంచిగా వాన పడ్డాయి, తెలంగాణలో మంచిగా వాన పడ్డాయి. ఈయననేమో కింది నుంచి మీదికి పంపుడు, దేవుడు మీ నుంచి కిందికి పంపుడు. అయితే ఏమైనాయి, ఇక్కడ నుంచి పంపే అవసరం లేదు, అన్ని చెరువులు ఫుల్ ఉండే, మిడ్ మానేరు అన్ని ఫుల్ ఉండే. అయితే ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి ఇవన్నీ. అయితే దాని తర్వాత మీదికి పంపినాక మళ్ళా అప్పర్ మానేర్, మిడ్ మానేర్, లోవర్ మానేర్ నుంచి మళ్ళీ కిందికి వచ్చినాయి. ఎందుకంటే అవసరం లేదు, ఇక్కడ నుంచి మీదికి మీదనే ఉన్నాయి నీళ్లు, వానకాలమే మీద నీళ్ళు ఉంటాయి కదా. అయితే అది ఒక పెద్ద జోక్ అయిపోయింది, ఇన్ని మెగావాట్లు వాడుకొని మీదికి పంప్ చేస్తే మళ్ళీ కిందికి గోదావరికి ఇడ్చేసిందని జోక్ అయింది. 2 ఏళ్ళు అదే అయింది. 4వ ఏళ్ళు ఏం చేసిందంటే, ఇట్లా కాదు, స్టోర్ చేద్దాము, వానలు అయిపోయినాక మనం పంప్ చేస్తాము. అందుకే 4వ ఏళ్ళు దసికిపోయింది. ఇది ఎవరు చెప్తలేరు, లేకుంటే అప్పుడు ముందే దసికిపోయింది. అయితే నేను చెప్తున్నా కదా, కాళేశ్వరము అన్ని సైన్స్ ప్రకారంగా విరుద్ధంగా పోయింది కదా. అయితే వెదర్ సైన్స్ ప్రకారంగా, వెదర్ సైన్స్ తెలుగులో ఏమంటారు, వాతావరణ పరిస్థితులు తెలివనోడు ఇట్లా కడతారు. వెదర్ సైన్స్ కు విరుద్ధంగా కట్టింది, ఎందుకంటే ఈ కారణమే. వెదర్ సైన్స్ కు అనుకూలంగా కట్టాలంటే ఇది వానకాలంలోనే పంప్ చేయవచ్చు కదా, వానకాలంలో పంప్ చేయవచ్చు, అండ్ వానకాలమే మీ నుంచి నీళ్ళు వస్తాయి. అయితే దీన్ని స్టోరేజ్ బరాజ్ను డ్యామ్ తీరుగా వాడుకోవాలి, స్టోరేజ్ తీరుగా. అందుకే ఇది ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, హైడ్రాలజీ, సీస్మాలజీ, ఆ మల్లన్న సాగర్ ఎర్త్క్వేక్ మీద కట్టింది కదా. పోటమాలజీ అంటే రివర్ సైన్స్, అంటే పోటమాలజీ దృష్టిలో పెట్టుకొని కట్టకుండా పంపులు మునిగిపోయినాయి కదా. ప్రతి సైన్స్ ప్రకారంగా అగ్రికల్చర్ నీడ్స్, హైడ్రాలజీ, హైడ్రోజియోమార్ఫాలజీ, ప్రతి సైన్స్ కు విరుద్ధం, ఇంక్లూడింగ్ వెదర్ సైన్స్. అయితే ఇది ఇట్లా కట్టిండ్రు. అయితే
నేను ప్రాణహిత చేవెళ్ళ కాదు, ఇది మన మళ్ళా చేవెళ్ళ తీసేస్తాను, అది ఎట్లా నీళ్ళు రావో మా అంటగట్టి వాళ్ళ పైసలు చేసుకుంటారు. కానీ ఈయన ఏం చేసిండంటే అదే పోతిరెడ్డి అదే మన తుమ్మడిహట్టినిచ్చి కిందికి జరిపిండు. అది తప్పు. చేవెళ్ళ తీసేసింది కరెక్టే, కానీ ఇది తప్పు. తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తే 7-8% ఎఫిషియన్సీతో నడుస్తాయి. కానీ ఇప్పుడు కొంచెం నాకు బాధాకరంగా ఉంది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళా ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడట్టి నుంచి చేస్తే అది కరెక్టే, అది కరెక్ట్. కానీ ఇది వేస్ట్, తుమ్మిడట్టి నుంచే తీసుకోవాలి. ఇప్పుడు 1,10,000 కోట్లతో కాళేశ్వరం కట్టింది. సో ఆల్రెడీ గతంలో తుమ్మిడిహట్టి గురించే దాదాపు 11,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రీడిజైన్ చేసి మళ్ళీ సేమ్ చేస్తారంటే మళ్ళీ 50,000 కోట్లు ఖర్చు చేస్తుంటే 50,000 కోట్లు కాదు, 15-20,000 కోట్లు అయితే. ఎందుకంటే ఆల్రెడీ కెనాల్లు సగం అయిపోయినాయి. అది బరాజ్ ఎంత, ఇప్పుడు ఈ బరాజ్ ఎంత ఉంటే 13,000 కోట్ల ఎలాంటి కట్టింది అంతే, అంతకంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంకోటి ఇదేంది లెంత్ తక్కువ, ఇదేమో పొడుగుగా ఉంటుంది 2 కిలోమీటర్, అది దీంట్లో 1/4 ఉంటుంది, పావు ఉంటుంది. అయితే నాకు తెలియదు కదా అనుకున్నా, జస్ట్ గెస్ 7,000 కోట్లలో అయిపోవాలి. తక్కిన కెనాళ్ళు సగం అయిపోయినాయి, పూర్తి చేయాలి. ఇది మొత్తం కలిసి 15,000 కోట్లలో అయిపోతుంది అని అనుకుంటున్నారు. జస్ట్ రఫ్ ఎస్టిమేట్. ఈ డిజైన్ అండ్ అది కరెక్టే, తుమ్మాడేటి నుంచే తీసుకోవాలి. ఓకే. అండ్ ఆడ బరాజ్ ఓన్లీ డైవర్షన్ కొరకు, నీళ్ళు స్టోరేజ్ కాదు. మీరు కేసీఆర్ తోటి చాలా సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ డిజైనింగ్ లో ఉన్నారు కదా, ఆ క్రమంలో హరీష్ రావు పాత్ర ఏం లేదంటారు దీనిలో? ఎప్పుడు రాకపోయేదా? ఎప్పుడు రాకపోయేది? ఎప్పుడు ఒక్కసారి కూడా 1-2 సార్లు వచ్చిండు. 20 minutes కాదు 20 minutes డిస్కషన్ వెళ్ళిపోయింది. ఓకే. అంటే నేను అనుకుంటే 9వ 10వ మీటింగ్, దాని తర్వాత నన్ను పిలుచుడు బంద్ చేసిండు. ఓకే. సరే, ఇప్పుడు మరి కవిత గారేమో కాళేశ్వరం నుంచి మేఘా కృష్ణారెడ్డి కొంత పర్సంటేజ్ హరీష్ రావుకి ఆయన సంతోష్ రావు పోయిందని అంటున్నారు. మేఘా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇట్లా ఆమెకు రాలేదా? ఆమెకు కూడా వచ్చిన బట అడుగుతున్నా. గదే బాధ ఉండొచ్చు, ఆమెకు రాకుండొచ్చు, పోయిండొచ్చు, వాళ్ళకింత వీళ్ళకింత పోయిండొచ్చు, ఆమెకు రాకుండొచ్చు. కానీ అది దానివల్ల హరీష్ రావే మూల కారణము కాళేశ్వరం స్కామ్ అంటే అది తప్పు. వాళ్ళకి ఇంత ఇచ్చిండొచ్చు, అంతా కేసీ రావు దగ్గరనే. ఇంకొకటి ఏంటంటే డిఫరెన్స్, కేసీఆర్ గారికి పైసల పిచ్చి లేదు, అసలే లేదు. ఎన్నో పిచ్చిలు ఉన్నాయి కానీ పైసల పిచ్చి, అధికారము, ఇవి అవి పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటి కొరకు పైసలు కావాలని సొంతగా ఆయనకి ఏమై అవసరం ఉన్నాయి. వేరేజ్ వీళ్ళందరికీ కొడుకు బిడ్డే వీళ్ళందరికీ ఫుల్ పైసల పిచ్చి ఉన్నది, ఫుల్ పైసల పిచ్చి. ఇన్ఫాక్ట్ కేసీఆర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫ్యూ పాలిటీషియన్స్ జేబులో 100 రూపాయలు ఉంటే 200 రూపాయలు ఖర్చు పెడతారు. మీ దగ్గర 50 చేసుకోవాలి. వీళ్ళు జేబులో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు పైసకి తీసుకెళ్తారు. ఇదేమో రియల్ ఎస్టేట్లు, దుబాయ్లు, ఇవన్నీ డాలస్ రియల్ ఎస్టేట్లు వీళ్ళు ఎట్లా పెడతారు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం స్కామ్ సంబంధించిన పీసీ గోస్ రిపోర్ట్ సందర్భంగా సిబిఐకి సిఫారసు చేయడం జరిగింది. ఇప్పుడు సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వంలోని భాగస్వామ్యమైన దర్యాప్తు సంస్థ. సో ఇప్పుడు సిబిఐ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనబడతా ఉంది? ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కాళేశ్వరం లేదు, ఓన్లీ ఓ చిన్న భాగము, అన్నిట్లో తక్కువ స్కామ్ అయిన భాగం, అది ఎల్ఎన్టీ చేసింది, అది మాత్రమే సిబిఐకి ఇచ్చింది. కాళేశ్వరం ఇయ్యలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, ఇయ్యలేదు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం అంటే ఎవరి పైసలు? కేంద్ర ప్రభుత్వం పైసా, తెలంగాణ ప్రజల పైసలు, తెలంగాణ వాళ్ళకి చేతగా అయితే లేదా చేసి జైలు ఏమని అయితే వాళ్ళు అంత చేతులు ఎత్తేసినట్టే కదా. అంటే ఏదో కుంభకాయన రాయిందే. ఇంకోటి ఏ భాగం ఇచ్చిండ్రు? చిన్న భాగం ఇచ్చిండ్రు. కాళేశ్వరం ఏ లేదు. అంటే 1,00,000 కోట్ల కాళేశ్వరం అంటే 13,10,000 కోట్ల కాళేశ్వరం అంటే 13,000 మేడిగడ్డ గదే ఇచ్చిండ్రు. అది కూడా వాళ్ళకి చేత కాలేదు. ఇస్తే మొత్తం ఇయ్యండ్రి, అది ఇడిచిపెట్టు. చిత్తశుద్ధి లేదు. ఏదో వాళ్ళు అంటే ఏదైనా బీజేపీని ఇరికించడానికి ఏమైనా సిబిఐకి ఇచ్చి ఏదైనా చేసేటువంటి బీజేపీని బ్లేమ్ చేసే అవకాశం కనబడుతుందా? వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ సిబిఐ అంటే అది ఇండిపెండెంట్ బాడీ, 100% మా చేతులు ఉండదు. 100% మా చేతులు ఉండదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏడాది అవుతా, 2 నెలలు అవుతా, 3 నెలలు అవుతా తెలియదు. దాన్ని వాళ్ళు ఏం దాపిట్టిండ్రు, ఎక్కడ దాపిట్టిండ్రు అంత ఇన్వెస్టిగేషన్ కావాలి. కానీ అది పక్కకు పెట్టండి. ఇస్తే మొత్తం అని ఇవ్వండి, అది కూడా పక్కకు పెట్టండి.
సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది భారతదేశంలో ఎక్కడ ఒకరు స్కామ్లు అయినా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయవచ్చు. కానీ మమతా బెనర్జీ ఒక చట్టం తెచ్చింది, అంతటి చేయవచ్చు కానీ భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో చేయరాదు, చేయాలంటే నా పర్మిషన్ కావాలి. అదే చట్టం కేసీఆర్ తీసుకొచ్చిండు. ఓ జియో 51 అనుకుంటా. ఆ జియో 51 తీసుకొచ్చింది ఏంటంటే మమతా బెనర్జీ కాపీ కొట్టి అక్కడ అవకతవకలు బాగా అవుతుంటాయి, ఇక్కడ కూడా అవకతవకలు బాగా అవుతుండే. అయితే సిబిఐ చేయరాదు, నా అనుమతి లేకుంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయరాదు. ఆయన ఇస్తాడా కేసీఆర్ కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేట్ అనుమతి ఇస్తాడా? ఇయ్యాడు. సరే కేసీఆర్ ఇవ్వకుంటే ఇవ్వాలి, మళ్ళీ రేవంత్ రెడ్డి అదే జియో ఎందుకు కొనసాగిస్తున్నాడు? ఆ జియో తీయమనండి, ఇష్టం మొత్తం కాళేశ్వరం ఇన్వెస్టిగేట్ చేస్తాము, ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేస్తాము. నువ్వు చెప్పిన ఎల్ఎన్టీనే చేయాలనా, నువ్వు చెప్పిన ఈయననే చేయాలనా, ఆ ఇంజనీర్నే? మొత్తం కాళేశ్వరం స్కామ్. నేను చెప్పినట్టు సిస్టమిక్ డిజైన్ రాంగ్, ఈవెన్ వెదర్ సైన్స్ ప్రకారంగా తప్పు. ఇటువంటి డిజైన్లు ఎవరు చేయరు, ఏ ప్రపంచంలో ఎవరు చేయరు. అదేదో డిస్కవరీ ఛానల్ హిస్టరీ ఛానల్ ఇచ్చిండు కానీ అందరు నవ్వుతా ఉన్నారు, వాళ్ళు కూడా తీసేసిండ్రు. అయితే చిత్తశుద్ధి లేదు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు సిబిఐ మీద నమ్మకం ఉంటే, ఓ సైడ్ మీద సిబిఐ మీద నమ్మకం లేదని అంటారు. ఇప్పుడు సిబిఐ ఎందుకు ఇచ్చింది? మీకు నమ్మకం లేదు కదా. మీ రాహుల్ గాంధీ అదే అంటాడు కదా, సిబిఐకి మీద నమ్మకం లేదు, మళ్ళీ సిబిఐకి ఎందుకు ఇచ్చిండ్రు? అదే కుంభకైండ్రు, ఆల్రెడీ కుంభకైండ్రు. ఓహో, అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కుంభకైన. అదే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం. కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అక్కడ మీద వాళ్ళు ఎన్నో విధానంగా కుంభకైండ్రు, ఎన్నో విధానంగా. నేను 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కావలిస్తే. మొన్న డిఎంకే దీనికి పోయినరు, గవర్నర్ కు బీజేపీకి వ్యతిరేకంగా. మున్గోడ్ల భారత్ జోడో యాత్రకు బస్సులో పంపించింది కేసీఆర్, ఆర్టీసీ బస్సులో పంపించిండ్రు. అట్లా ఎన్నో ఉన్నాయి. 3 రైతు చట్టాలకు వ్యతిరేకం చేయమని కేసీఆర్ కాంగ్రెస్ కలిసి చేసిండ్రు. ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఒక వాదన ఏంటంటే, ఒకవేళ సిబిఐ దర్యాప్తులో భాగంగా కేసీఆర్ పైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రధాని మోడీని కానీ బీజేపీ దోషిగా నిలబెట్టే ఒక ప్రయత్నం జరగవచ్చు, అదే రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్ అనేది వినిపిస్తాం. మళ్ళీ తీసేరాదండి, మళ్ళీ మొత్తం కాళేశ్వరం ఇవ్వండి. ఎందుకు కాళేశ్వరం ఓన్లీ ఆ ఎల్ఎన్టీ అది ఎందుకు ఇస్తున్నారు? అన్నిట్లో తక్కువ అవకతవకలైంది అది. అండ్ అది బరాజ్ కట్టడం వల్ల కాదు, ఆ బరాజ్ డ్యామ్ తీరుగా వాడుకున్నందుకు అయింది. నువ్వు ఏ వస్తువు అయినా వారంటీ వస్తుంది, ఈ కలెక్టరేట్ ఇట్లా వాడుకోవాలి, గట్లా వాడుకుంటే అది వారంటీ ఉండదు. మీ ఫోన్ అయినా అంతే. అయితే అది నడవదు, బరాజ్ డ్యామ్ తీరే వాడుకుంటే నడవదు. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం చూసినట్లయితే ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ సిబిఐకి ఇవ్వడం కావచ్చు, లేకపోతే కల్వకుంట్ల కుటుంబంలో కొంత వాళ్ళ కుటుంబ ఆధిపత్యంలో భాగంగా కొన్ని జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రకరకాల పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఉండదా? అసలు ఉండదు. టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. అది యాదికి పెట్టుకోండి, ఇది మొట్టమొదటి కుటుంబ ఓన్డ్ పార్టీ భారతదేశంలో ఎక్కడ లేకుండే. మీరు సౌత్ ఇండియా ఏఐడిఎంకే డిఎంకే చూడండి, అఖిలేష్ యాదవ్ చూడండి, ఎక్కడ పోయినా వారసత్వం ఉంటుంది, డైనాసిటీ ఉంటుంది. ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ తర్వాత బిడ్డే తర్వాత కొడుకు తర్వాత కోడలు తర్వాత మళ్ళా కొడుకు, అట్లా వారసత్వం. కానీ ఒకటేసారి 5-6 కుటుంబ సభ్యులు కలిసి ఎక్కడ కూడా పార్టీ ఏ ప్రభుత్వంలో అట్లా నడిపించలేదు. ప్రపంచంలో కూడా ఒక దేశం, అది శ్రీలంక పరిస్థితి చూడు. అయితే అది పార్టీ, ఈ కుటుంబంలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు పట్టింపు లేదు కదా, ఉండదు పార్టీ, ఉండదు ఎక్కువ రోజులు. అంటే మీరేమన్నా బీజేపీ పరంగా ఏమైనా ట్రై చేసే అవకాశం ఉంటే బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ గా క్లోజ్ చేయడానికి? వాళ్ళే చేసుకుంటే మేము పోయి వాళ్ళు అంటారు కదా. ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారి ఫేమస్ డైలాగ్ ఏంటంటే, రాజకీయాలలో హత్యలు ఉండయి, ఆత్మహత్యలే ఉంటాయి. ఇంకా అదే అవుతుంది అక్కడ. మేము పోయి వాళ్ళని ఎందుకు చేయాలి? అండ్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు పట్టింపు లేదు. అండ్ ప్రజలకు కూడా పెద్ద అటు సైడ్ పోయింది వాళ్ళ మీద. సో చివరిగా తెలంగాణ రాష్ట్రంలో
యూరియా కొరత వల్ల రైతులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం బీజేపీ అని కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇటుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది, లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో ఈ సందర్భంగా మీరు ఒక బీజేపీ ఎంపీగా ఉన్నారు, దీనిలో ఈ రైతులు ఇబ్బంది పడడానికి బీజేపీ బలమైన కారణమా, కేంద్ర ప్రభుత్వం బలమైన కారణమా? కాదు, కాంగ్రెస్ పార్టీయే. ఇన్ఫాక్ట్ ఇది ఇప్పుడు ఈనాడు వారం కింద నుంచి అవుతుంది యూరియా చర్చ. కానీ నేను పోయిన నేను పార్లమెంట్లో విప్ 3 రాష్ట్రాలకు విప్ కదా, అయితే మొదలైన లాస్ట్ వరకు కూర్చోవాలి నేను. అండ్ అప్పుడప్పుడు బోరింగ్ కూడా ఉంటుంది, ఏం చేయాలి, అందుకే బుక్ పోసుకొని రాసుకుంటా. నేను అడిగిన ప్రశ్నే కాదు, ఇంకెవ్వరు అడిగిన కాంగ్రెస్, ఎవరైనా వైఎస్ఆర్, టీడీపీ, ఎవరు అడిగిన ప్రశ్నలు కూడా నేను వాళ్ళ నోటీస్ తీసుకుంటా. బయటకు వచ్చి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది కాపీ కూడా తీసుకుంటా. ఈ కాపీ ఇది ఎవరు బోలా సింగ్ అతను అడిగిండో ప్రశ్న. బోలా సింగ్ అనుకుంటా, ఆయన బీజేపీ పార్టీ ఆయనే, డాక్టర్ బోలా సింగ్. మొత్తం భారతదేశంలో ఎంత ఫర్టిలైజర్స్ సప్లై చేస్తుండ్రు, ఏ రాష్ట్రానికి ఎంత అని ఇది డీటెయిల్స్ ఇచ్చిండ్రు. ఇదంతా అన్నిట్లో ఎక్కువ ఫర్టిలైజర్స్ ఏది, ఉత్త యూరియా కాదు, యూరియా, డిఏపి, ఎంఓపి, ఎన్పికే, సటన్ నైట్రోజన్, పొటాష్, ఇవన్నీ కూడా అన్నిట్లో ఎక్కువ తెలంగాణకు సప్లై చేస్తున్నారు ప్రతి ఏడాది. ఇప్పుడు కాదు, ఇది ఇచ్చింది, ఇది ఇచ్చి పోయిన పార్లమెంట్ సెషన్లా. ఓకే, ఇది చూడండి, తెలంగాణ గురించి చూడండి. ఈ 2004 డిమాండ్ అండ్ సప్లై రబీలా, ఇది ఖరీఫ్లా, ఇది మొత్తం రబీ అండ్ ఖరీఫ్ కలిసి. ఓకే, ఉదాహరణగా ఇది తీసుకుందాము, 23 ఇది చూడండి, ఇది 23-24లా మనము ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర కంటే అన్నిట్లో ఎక్కువ యూరియా సప్లై చేసేసి తెలంగాణ. 29 రాష్ట్రాల అన్నిట్లో డేటా, ప్రతి ఏడాది డేటా ఉన్నది. ఓకే ఓకే, తెలంగాణలో వరి ఎందుకు పెరుగుతుంది ఎక్కువ, చాలా ఎక్కువ పెరుగుతుంది. అది కేసీఆర్ వచ్చినాక. అందరు అంటారు కాళేశ్వరం వల్ల, అంటే కాళేశ్వరం పోయింది కదా, ఇప్పుడు పనిచేస్తుంది కదా. ఈ ఏడాది, పోయిన ఏడాది రికార్డు, మనము మొత్తం తెలంగాణ 4 కోట్ల తెలంగాణ 40 లక్షల టన్నులు తింటే మనం ఉత్పత్తి అయింది వరి 2,80,000, అంటే 7 ఎక్కువ ఉత్పత్తి అయింది. ఎందుకంటే యూరియా అన్నిట్లో హైయెస్ట్ పర్ క్యాపిటా యూరియా కన్సంప్షన్ తెలంగాణ. అది కేంద్ర ప్రభుత్వం. ఒక్క ఏడాది కాదు, ప్రతి ఏడాది. నాకు లాస్ట్ 5 ఏళ్ళ డేటా ఉన్నది, ఇది చూద్దాము. 2023-24 ఇది చూడండి. తెలంగాణ 18.94 అంటే 19 ఏంది LMT, లాక్ మెట్రిక్ టన్స్, 1,00,000 మెట్రిక్ టన్నులు డిమాండ్. అది ఇది డిమాండ్. సప్లై ఎంత చేసినాము కేంద్ర ప్రభుత్వము, 23.77 లక్షల మెట్రిక్ టన్నులు. వాడుకున్నది ఎంత, 19 కన్సంప్షన్. అంటే 4 లక్షల మెట్రిక్ టన్ మిగిలి ఉండాలి లాస్ట్ ఇయర్. మిగిలినాయో లేక గోడౌన్లు ఉన్నాయో ఖరాబ్ అయినాయో తెలియదు, కానీ అంత కన్సంప్షన్. ఇది ఒక ఏడాది కాదు, ప్రతి ఏడాది చూడండి, ప్రతి ఏడాది. అచ్చా, ఇదే యూపీలు చూడండి. యూపీ మనకంటే జనాభా లెక్కబడి, లేకుంటే అగ్రికల్చర్ భూమి ఎకరాల లెక్కబడి, లేకుంటే రైతు కుటుంబాలు రైతు కుటుంబాలు మనకంటే 10 లెక్క ఉంటారు. జనాభా అంటే మనకంటే 7-8 లెక్క ఉంటారు. అంటే మనకు 19 లక్షల మెట్రిక్ టన్స్ ఇస్తే వాళ్ళకి కనీసం 7-10 ఎక్కువ ఇవ్వాలి కదా. అంటే వాళ్ళకు 180 మెట్రిక్ టన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఎంత వచ్చింది, 76 డిమాండ్. అది వచ్చింది 91 సప్లై. మనకేమో 23 సప్లై, వాళ్ళకి 91. అండ్ ఓన్లీ 4 ఎక్కువ, కానీ వాళ్ళ రైతాంగం 10 ఎక్కువ. పర్ క్యాపిటా అన్నిట్లో హైయెస్ట్. ఇంకా వేరే ఎన్కేపీ చూస్తే మా ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ మనకు వచ్చినాయి. తెలంగాణ ఎన్కేపీ ఈడ 15 ఇస్తే ఉత్తరప్రదేశ్కు 9, 15 లక్షల మెట్రిక్ టన్ ఇస్తే వాళ్ళకు 9 లక్షల మెట్రిక్ టన్.
వాళ్ళ మనకంటే పరింతలు ఎక్కువ. ప్రతి ఏడాది మనం ఎక్కువ ఇస్తున్నాము, ఎక్కువ వాడుకుంటున్నాము, ఎక్కువ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అండ్ అదే కాక సప్లై ఎక్కువ ఇప్పుడు సప్లై కాలేదు అని అంటారు. ఈ ఏడాది ఒక వారం డిలే అయింది. డిలే అయితే ఏమైంది, వాళ్ళు ప్రతి ఒక్కటేమో అక్కడ వచ్చి అడుగుతారు, ప్రతి ఒక్కటి మేము ఇస్తున్నాము, మళ్ళీ ఇక్కడ వచ్చి ఏం చేస్తలేరని. మేమే అంత చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నాం, ఏం చేస్తలేరు. అయితే ఒక వారం లేట్ కాగానే మంత్రి గారు అది అనుకొని చేసిండా అనుకోకుండా చేసిండా తుమ్మల నాగేశ్వరరావు గారు అరే వస్తలేదు అన్నారు. ఏమంటారు? అయితే ట్రేడర్స్ ఉంటారు కదా, రైతులు ఉంటారు కదా, అరే రాకుండొచ్చని ఒక బస్తా అవసరం ఉంటే 10 బస్తాలు పెట్టుకుంటారు. ఈ ట్రేడర్స్ ఏమో హోల్డ్ చేసి బ్లాక్ కరువు ఉంటే ఏం చేస్తారు, హోల్డ్ చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటారు, డైవర్ట్ చేస్తారు వేరే గోదాంలకు. మొన్న వికారాబాద్ లా ఇక్కడ మహబూబ్ నగర్ లా దొరికింది కదా, వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళే. అయితే పట్టుబడ్డారు, బ్యాగులు తీసుకోవస్తుంటే ఆ బ్యాగులు వాపస్ పంపించిండ్రు, కానీ వాళ్ళ మీద కేసు పెట్టలేదు, కాంగ్రెస్ వాళ్ళే ఈడ్స్ పెట్టేసిండ్రు. అయితే బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ వారం లేట్ అయ్యే వరకు ఇక వస్తలేదు కరువు లేదే. చూడండి, ప్రతి ఏడాది అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. అండ్ వాళ్ళే బ్లాక్ మార్కెటింగ్ ఇవన్నీ ఎక్కువైనాయి. అదేం లేదు, అది లాజిస్టిక్స్ మంచి చేయండి అండ్ కరువు ఉండదు. మీరు హోర్డింగ్ చేస్తున్నారు, బయటికి రిలీజ్ చేయండి. వాళ్ళు హోర్డింగ్ చేసి 2300 రూపాయలు అనుకుంటా ఒక బ్యాగ్, అది కేవలం 300 రూపాయలు, అంటే 90% 90% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చుడే కాక 89% సబ్సిడీ. వీళ్ళేమో హోర్డింగ్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అందరు బదనామవుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ ఉన్నారు. ఇప్పుడు యూరియా ఉండదు. నిన్ననే ఏదో షాపులు కాలబెట్టినట్టు. అయితే అక్టోబర్ వరకు అసలు ప్రాబ్లం ఉండదు, 1-2 months సాల్వ్ అవుతుంది. కానీ ఫస్ట్ 2 సార్లు వేస్తారు కదా, నాటేసిన 15-20 రోజులకి వేస్తారు. దాంట్లో బికాజ్ ఈ హోర్డింగ్ ఈ లాజిస్టిక్స్ వల్ల డిలే అయింది. మా వల్ల 1 week డిలే అయింది. నీకు కూడా కాలేదు. 1 week అంటే మొత్తం ఆపలేదు, తక్కువ వచ్చినాయి ఫస్ట్ 1 week లో. అయితే ఇప్పుడు వేస్తారు, మళ్ళా కంకి రాకముందు మళ్ళా పువ్వు ఏమంటారు అది అప్పుడు వేస్తారు. దానికి అసలు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడే కొంచెం ప్రాబ్లం ఉండే, అది కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది, కాళేశ్వరం స్కామ్ లో సిబిఐ పాత్ర కావచ్చు, లేకపోతే కాళేశ్వరం స్కామ్ లో నిజంగా కేసీఆర్ ఏం చేసిండు అందులో మాయా అనేది కూడా చాలా స్పష్టంగా కొండా విశ్వేశ్వర గారు చెప్పడం జరిగింది. చూద్దాం మరి తెలంగాణ రాజకీయాల్లో ఎటు మరలుతాయి, బీజేపీ వైపు జనాలు చూసే అవకాశం ఉందా లేదనేది త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.